డిఎస్సి అక్రమాలపై విచారణ కోరుతూ కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్షలు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని, అక్రమాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపమంటే లోకేష్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. డిఎస్సి అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబువి దుర్మార్గమైన రియల్ ఎస్టేట్ ఆలోచనలే తప్ప రియల్ ప్రజల ఆలోచనలు తెలియవని ఎద్దేవా చేశారు. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇది 3వ రోజు మేము నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. నిరసన దీక్షలు ఎల్లుండి సోమవారం నాడు 9వ తేదీన 10వ తేదీన భారీ ర్యాలీలు ప్రతి నియోజకవర్గంలో చేయబోతున్నాం. మేము ఈ రాష్ట్రంలో ప్రతి అన్యాయాన్ని ఎదురిస్తాం, ప్రతి అక్రమాన్ని నిలదీస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా ప్రతి వాడకి వీధికి చేరతాం. ఎందుకంటే మీరు అడిగేవాడు లేడని చెలరేగిపోతున్నారు. ఇవాళ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి, పేపర్ లీక్ అయింది, మెరిట్ లిస్ట్ లో మార్పులు జరిగినాయి. అదే విధంగా మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల్ని ఉపసంహరించారు. ఇదంతా కరెక్ట్ కాదు. దీని మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉంటే ఎందుకు మీరు భయపడి పారిపోతున్నారు? చంద్రబాబు మీ కుమారుడు లోకేష్ అని అడుగుతున్నాం. ఆయన విద్యాశాఖ మంత్రి, మీరేమో ముఖ్యమంత్రి. విద్యాశాఖతో పాటు సకల శాఖలో చూస్తాడు ఆయన. మరి ఎందుకు మీరు తప్పు చేయలేదంటే సిబిఐ విచారణకి ఇవ్వట్లేదు అని మేము అడుగుతున్నాం. మీరు సమాధానం చెప్పండి. చెప్పరు. అందుకే ఈ డిఎస్సి అక్రమాలని సిబిఐ విచారణకి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తూ కార్యక్రమం చేస్తున్నాం. దీంతో పాటు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే. దీంట్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కేంద్రంలో నీటిలో ఆరోపణలు వస్తే స్వయంగా మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారితో ప్రజల యువత డిమాండ్ మేరకు రాజీనామా చేయించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే నీకేమైందయా? రాజీనామా చేయలేవా? నైతిక బాధ్యత వహించలేవా అని మేము అడుగుతూ ఉంటే సమాధానం చెప్పడు ఆయన.